మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలు. నా కృప కలిగిన దేవుని హస్తం మిమ్మల్ని మీ కుటుంబాలను బిడ్డగా దీవించునుగాక. అంతా బాగున్నారుగా? ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని వాక్య పెరుగులోని జీవాన్ని పొందుకుందాం. మన జీవిత పయనంలో మనం ఎల్లప్పుడూ అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, నేను ఒక ధనవంతుడింట్లో పుట్టుంటే బాగుండేది, నేను ఆ చదివి ఉంటే బాగుంటుంది, ఆ అబ్బాయిని చేసుకుంటే బాగుండేది అని కొన్ని ఆశలు రేకెత్తిన అనుభవాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అంటే మన భవిష్యత్తును గురించి మన నిర్ణయం, మన భవిష్యత్తును గురించి మనమే ప్లాన్ చేయడం, అన్నిటికంటే మన అందం ఎట్లా ఉండాలో మనమే కోరుకోవటం, ఇది అందరిలో జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక కీర్తనాకారుడు చక్కగా చెప్పిన మాట మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. 119వ కీర్తన 74వ వాక్యంలో ఇలాగ రాయబడింది: నీ వాక్యం మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ వాక్యం మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని భక్తుడు దేవునితోనే చెబుతున్నాడు. దేవా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నా అంటే, వాక్కు అంటే ఆయన మాట, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా అంటే, నా ఆశలు తీరాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, చాలా దూరం పరిగెత్తాను, సొంత ప్రయత్నాలు చేసే విఫలమయ్యాను, కానీ ఇక నీ మీద ఆశ పెట్టుకున్నా. నీ మాట నాకు ఎన్ని మేలుడు చేయాలో అన్ని మేలుడు చేస్తుంది అని ఇతర పాట పాడితే ఎంత ముచ్చటగా ఉందండి. నిజమే కదా? మనం కొంతమంది మీద, మనుష్యుల మీద ఆశ పెట్టుకుంటాం. చేసినట్టే ఉంటారు, చేతులు కడుక్కున్నట్టే కనబడతారు. కొన్నిసార్లు నీకు నేను చేయకపోవడం అంటానే ఉంటారు, అందుబాటులో లేకుండా మనుషులు దూరం అయిపోతానే ఉంటారు. వేరే చెప్పనక్కర్లా, మీరంతా అనుభవించిన వాళ్లేగా. అయినా ఓ సేవకుడిగా చెబుతున్నా సహోదరి, ఓ సహోదరుడా, ఒక్కసారి మన వ్యక్తిగత జీవితంలో ఆయన మాట మీదే ఆశ ఎందుకు పెట్టుకున్నాడు ఇతడు? కారణం ఏంటంటే, నేను చూసిన వారి కంటే, నేను చూసిన ఈ మనుషుల కంటే ఆయన మాట తప్పనివాడు, మాట మీద నిలబడగలిగినవాడు. నా ఆశ తీరాలి అంటే ఆయన ఒక్కడికి నా ఆశ అర్థమవుతుంది, నా ఆశను ఆయన తీర్చగలుగుతాడు. అన్నిటికంటే ఒక చిత్రమైన మాట ఏమిటో తెలుసా? అదే 73వ కీర్తన ఒక వాక్యం ఉంది. ఏమని రాశాడు? నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరిచాను. నీ మీద నేను ఎందుకు ఆశ పెట్టుకున్నాను చెప్పనా? అసలు నన్ను సృష్టించి నీ చేతులతో నన్ను చేశావు, నాకు రూపాన్ని దిద్దిన వాడవు నీవే. అంటే నన్నుగా చేశావు, నా రూపాన్ని చేశావు, నా స్థితిని అన్నీ నీ చేతిలో ఉన్నాయిగా. ఇప్పుడు నీ మీద నేను ఆశ పెట్టుకుంటే నన్ను ఎట్లా తయారు చేసి, ఎట్లా నడిపించి, ఎట్లా కృప చూపాలో నీకు బాగా తెలుసు. అప్పుడప్పుడు మనుషులు ఏం చేస్తారంటే, దేవుడు సృష్టించిన దానికి కల్పించుకోవడం, కొన్నిసార్లు ఎగస్ట్రాగా రూపించుకోవడం చేస్తాం. ఆయన అంటాడు కదా, నీ చేతులు నన్ను రూపించాయి అంటే మనం ఏ సైజులో ఉండాలో, ఏ రంగులో ఉండాలో, ఎంత ఎత్తు ఉండాలో, కళ్ళు ఎలా ఉండాలో, మన యొక్క కడుపు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో అన్నీ నిర్ణయించాడు. అంటే ఇట్లా చేస్తే ఈ మనిషి తగిన రూపమని, అంటే దేవుడు తృప్తిపడే రూపంలో నేను సృష్టించాడు. నీకేమనిపిస్తుందో తెలుసా? నేను అసలు మరీ నల్లగా ఉన్నాను, మరీ పొట్టిగా ఉన్నాను, మరీ ఎత్తుగా ఉన్నాను అంటే దేవుడు తాను చేసింది పెద్ద పొరపాటు అన్నట్టుగా కదా. అసలు రూపుదిద్దిన వాడు నిన్ను గురించి ఎంత ఊహించి గొప్ప కార్యం చేస్తుంటాడు. ఏదో కూరగాయల ఇసురు పారవేయాల నిన్ను ఒక సంకల్పంతో చేశాడు. దండం పెట్టి రోజు చెబుతున్నాను, నీకు రూపుదిద్దిన వాడు నీకు ఇది తగునన్నట్టే, అవసరం అన్నట్టు, అది మహిమ కలిగిందట్టు ఆయన నిర్ణయించాడు. ఆయన తక్కువగా అంచనా వేయక రూపించిన వాడు ఆయనే, ఇక్కడేమంటాడు, నిర్మించిన వాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, అన్ని విషయాలు ఆయనే మూలం. అందుకని నీ మాట మీదే నేను ఆశ పెట్టుకుంటానయ్యా. అప్పుడు నా జీవితంలో ఏది అవసరమో అది చేస్తాం, ఏది అవసరమో అది చేసి తీరతావు. అంత ముచ్చటగా ఉంది ఈ మాట. ఈ రోజు నుంచి వాక్యం చదివిన రోజు నా జీవితంలో మరుపు జరిగింది. అంతకు మునుపు నేను కూడా నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, ఎందుకు పనికిరానట్టున్నాను, నా జన్మను గురించి బహుగా తిట్టుకునేవాడిని. కానీ ఒక ప్రసంగికుడిగా, దేవుని బిడ్డగా మార్చి, దేవుని సాధనలో ఈ స్థితిలో వేల ప్రజలకు ఆశీర్వాదకరంగా పెట్టాడని అది చూడటంలా. కానీ నాకెంతసేపు ఆయన నిర్మాణం, ఆయన ఉద్దేశం అది నాకు అర్థం కాక ఇట్లుంటే బాగుండని ఆలోచించుకుని పతనం అవ్వటం జరిగింది. ఈరోజు నేను అనుభవపూర్వంగా చెబుతున్నా, అలా అనకండి.
దేవుడు నిన్ను రూపించాడు. ఆయన మాట మీద ఆశ పెట్టుకో, నీ ఆశలు తీరుస్తాడు. ఆయన ప్రణాళికంతా నీ యొక్క జీవితంలో నెరవేర్చి నీ ఆశ ఆయన ఆశ కూడా తీరబోతుంది. అట్టి కృప మీకు కలుగునగా. పరిశుద్ధుడును ప్రేమాముడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి. సమస్తాన్ని దీవెనకరంగాను ప్రార్థనాపూర్వకంగాను మేలుకరంగా చేసి మహిమ పొందండి. ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలలోనూ, రక్షణ భాగ్యంలోనూ, చేతి పనులోనూ, పిల్లల చదువులలోనూ, వివాహాలలోనూ, పెద్దల ఆరోగ్య విషయంలో ఒకటేమిటి కుటుంబ క్షేమం కొరకు రక్షణ భాగ్యంతో వేడుకుంటుండగా కార్యాన్ని చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.